అందుకు భగవంతుడిచ్చే ఆనందం ఎప్పుడు కూడా చిత్రానందమే, ఆశ్చర్యకరమైన ఆనందమే. ఇందులో మొదటి చిత్రం అంటే బ్రహ్మము, బ్రహ్మమే చిత్రం. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యాగురురీవ, అది చిత్రం. అందుకే చిత్రానంద విధాయిని సుచపలాం, ఇది చాలా చిత్రమైన పదం. మంచి చాపల్యము కలది అన్నారు ఇక్కడ. అసలు చపలం అంటేనే మన చపల చిత్తం అంటూ ఉంటాం, ఒకచోట స్థిరంగా ఉండని దాన్ని మనం చపలం అంటాం. అలాగే అమ్మవారిని చపల అనొచ్చండి. అనకపోతే రోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు ఏం చేస్తున్నారు? రథాంగ పూజ చేసేటప్పుడు ఒకవేళ చేసే మంచి అలవాటు ఉంటే ఎవరికైనా, అలాగే అమ్మవారిని చపల అనొచ్చండి. అనకపోతే రోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు ఏం చేస్తున్నారు? రథాంగ పూజ చేసేటప్పుడు ఒకవేళ చేసే మంచి అలవాటు ఉంటే ఎవరికైనా, చంచలాయే నమః, చపలాయే నమః అంటున్నారు కదా. అసలు చపలం అంటే స్థిరంగా లేకపోవడం, అది పట్టుకుని అమ్మ చపలంగా ఉండేదాను చపలంగా ఉండేదాను అంటున్నామంటే దానికి ఏదో మంచి అర్థం ఉంటుంది అంతే కదా. లేకపోతే అమ్మనామం ఎలా అవుతుందండి? అమ్మవారి నామం అంతే కదా. అది తెలిస్తే చపలాం. అందుకే చపలం అంటే మామూలు విపరీత అర్థంలో తీయకూడదు కనుక సు అనే పదం పెట్టాడు ఇక్కడ. మంచి చాపల్యం కలిగిట. మంచి చాపల్యం అంటే ఏమిటి? ఎందుకు ఇలా చెప్పారు అంటే పరాశక్తికి చాపల్యం ఏమిటి, ఇది ఆలోచించవలసిన అంశం. చాపల్యం అంటే ఒకచోట స్థిరముగా ఉండనిది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఆ పరాశక్తి ఒకచోట స్థిరంగా ఉండదు, అది సర్వము వ్యాపిస్తూ ఉంటుంది. పైగా ఆయా అర్హతలు ఉన్న వారి దగ్గర ఆయా విధాలుగా అనుగ్రహిస్తుంది. వాడు సత్కర్మ చేసినప్పుడు తగిన ఫలంగా వాళ్ళ ప్రకాశిస్తుంది, వాడు దుష్కర్మ చేసినప్పుడు వాడు విడిచిపెడుతున్నది ఇక్కడ. అందుకే మహాలక్ష్మి పుణ్యం ఉన్నంతకాలం వాడి దగ్గర ఉంటుంది, వాడు పుణ్యం పోయిన తర్వాత వదిలిపెడుతుంది. అంటే కర్మఫల ప్రదాయన గనక ఆ తల్లి వాళ్ళ కర్మలను అనుసరించి ఫలములుగా వస్తూ ఉంటుంది. ఫలం వేరు ఆవిడ కాదు, ఆవిడ వేరు కాదు. ఫలం వేరు ఆవిడ వేరు కాదు. ఆనందం మనకు కలిగింది అంటే అమ్మవారు ఆనందం ఇచ్చారంటారా? అమ్మవారు ఆనంద రూపంగా వచ్చారని అర్థం ఇక్కడ. అలా వారి వారి కర్మలకి ఫలాలను ఇస్తూ వివిధములైన కర్మలకు వివిధ సమయాల్లో వివిధ కర్మలు ఇస్తున్నప్పుడు చపలత్వం లేదా? కనుక అమ్మవారు జగద్వ్యాపకంగా ఉంటూ వారి వారి కర్మలకు తగిన ఫలమునిస్తూ తన యొక్క శక్తిని వివిధ సమయాల్లో వివిధ విధాలుగా ప్రసరిస్తున్నది కనుక సుచపలాం అనే మాటలు వేశారు ఇక్కడ. సుచపలాం కూటత్రయాకారిణి, ఎందుకంటే చివరికి వచ్చేసాం కదా, అది 3 కూటములు కలిపిన ఆకారం అనేది కూటత్రయ కళేబర. అది కూటత్రయ ఆకారిణి అంటే మంత్రకూటములే నీ ఆకారముగా కలిగిన దానము నువ్వు. శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం అంటూ కకారంతో ఈ శ్లోకం పూర్తి చేశారు. కా దీక్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం నానావర్ణ విచిత్ర చిత్ర చరిత చాతుర్య చింతామణిం చిత్రానంద విధాయినిం సుచపలాం కూటత్రయాకారిణీం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. తర్వాత లకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం. ఇప్పుడు మళ్ళీ గురువుగారి శ్లోకం. భగవత్పాదుల వారు ఈ లకారంతో అమ్మవారి పూజ ఎలా పరిసమాప్తి చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే నృత్యం అయిపోయింది, గీతం అయిపోయింది, రాజోపచార భక్త్యుపచార శక్త్యుపచారాలు అయ్యే. ఇప్పుడు అమ్మవారి కొలువండి, ఇన్ని పూజలు పొంది అమ్మవారు ఎలా కూర్చున్నారో మనకు చూపిస్తున్నారు ఇక్కడ. లక్ష్మీ మౌక్తిక లక్ష కల్పిత సిత ఛత్రం తు ధత్తే రసాదింద్రాణీ చరతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతి వీణామేణ విలోచనాస్సు మనసా నృత్యంతి తద్రాగవద్భావైరాంగిక సాత్వికై స్ఫుటరసం మాతస్త్వయా కన్యతాం. నీరాజనమిచ్చేటప్పుడు ఉండేటువంటి గానములు సంగీతాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు హాయిగా కూర్చున్నప్పుడు ఆవిడ వినోదార్థం ఎటువంటి వైభవాలు చూపిస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుచుకుంటున్నారు. ముందుగా లక్ష్మీ, ఆ లక్ష్మీదేవి గొడుగు పట్టుకుందిట. ఎలా అంటే మౌక్తిక ఛత్రం అంటే ముత్యాల జాలర్లు వేలాడుతున్నటువంటి ఛత్రం. 1-2 ముత్యాలు మౌక్తిక లక్ష కల్పిత చిత ఛత్రంతో తెల్లని గొడుగు, దానికి తెల్లని ముత్యాలు లక్షల